హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ. చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బిర్యానీ చేయడానికి ఒక అరగంట ముందుగా చేయాల్సిన పని, చికెన్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని అది బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో వీడియోలో చూపించేటట్టుగా పసుపు, కారం, ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. చూసారుగా నేను అలా చేస్తున్నానో అలా చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ మసాజ్ చేసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. నెక్స్ట్ పెరుగు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఇందులోకి. ఇలా మళ్ళీ అది కూడా కలుపుకున్న తర్వాత నిమ్మ చెక్క ఒక చెక్క పిండుకొని ఆ రసం పిండుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో. ప్రతి ఇంగ్రీడియంట్ వేసేటప్పుడల్లా మొత్తం అంతా కలుపుతున్నాను. అందులోకే కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ కలపాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. మూత పెట్టి పక్క ఉంచిన తర్వాత మన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఆనియన్స్ మాత్రం కొన్ని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. అది ఎందుకు అలా చేసామన్నది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ రైస్ నానబెట్టుకోవాలి. అది బ్రౌన్ కలర్ రైస్ అయితే మనం 2 టైమ్స్ కడుక్కోవచ్చు. అదే వైట్గా ఉంటాయి ఆ రైస్ అయితే, బాస్మతి రైస్లో చెప్తున్నాను నేను. ఆ రైస్ అయితే తొందరగా నానిపోతుంది. అందుకని 1 టైమే వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి. మనం ముందుగా చికెన్ నానబెట్టి ఉంచాం కదా, ఆ కర్రీ చేసుకోవాలన్నమాట. అందులోకి ఆయిల్ ఇంకా నెయ్యి చెరు సమానంగా వేసుకొని అందులో మసాలా దినుసులు వీడియోలో చూపించేటట్టుగా వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇలా మగ్గపెట్టుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నానబెట్టిన చికెన్ను అందులో వేసేయాలి. వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ చికెన్ వేగడానికి చాలా టైం పడుతుంది. ఈ కర్రీ కోసం దలసరి కళాయి పెట్టుకోవాలండి మనం. ఆ కర్రీ అలా అవుతుంటుంది. నెక్స్ట్ మనం చేయాల్సిన పని, ఇందాక నానబెట్టాం కదా రైస్ ఉడికించుకోవాలి. రైస్ ఫ్రీగా ఉడికేటట్టు వెడల్పాటి తపాలు తీసుకొని అందులో ఎసరు కోసం నీరు పెట్టుకోవాలి. ఎక్కువ నీరుగా పెట్టుకోవాలి. అందులో మసాలాలు వేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి నెయ్యి వేసి అది ఎసరు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చేయాల్సిన పని, నిలువుగా కట్ చేసాం కదా ఆ ఆనియన్స్ని వేపుకోవాలి. ఇదిగోండి హై ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇవి తొందరగా కలర్ చేంజ్ అవ్వాలంటే చిన్న టిప్ అండి, పంచదార చిన్నది చిటికెడు అలా జల్లామంటే ఆనియన్స్ తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ ఆనియన్స్ వేగిన వెంటనే వేరే ప్లేట్లోకి తీసివేయాలి. ఇంకా అందులోనే ఉంచామంటే అవి ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఇదిగోండి రైస్ చూసారా బుడగలుగా పొంగుతూ వస్తుంది. ఇలా ఫ్రీగా ఉడకాలి. రైస్ అనేది టైట్గా ఉడికితే అది ఇంకా విరిగిపోతుందన్నమాట రైస్ అనేది. అలా విరగకుండా చూసుకోవాలి. ఎక్కువ టైము అలా కలుపుతూ ఉండకూడదు. ఇలా చేసుకున్న తర్వాత మనం దమ్ పెట్టడానికి, దమ్ ఎందులో అయితే పెడుతున్నామో అందులో ఆయిల్ లేదా నెయ్యి అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ ఫస్ట్ వేయాల్సింది రైస్, నెక్స్ట్ చికెన్, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ ఆనియన్స్ వేపుకున్నాం కదా అవి ఇలా వేసుకోవాలి. ఇలా లేయర్లుగా వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులో వాటర్ తీసి ఎసరు మనం వార్చాం కదా ఆ రైస్ తాలూకా వాటర్ తీసి అందులో పసుపు కలుపుకొని, అంటే ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు కదా మనం, అందులో పసుపు కలుపుకొని చుట్టూ 1 రౌండ్ ఇలా తిరిగేటట్టు కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇలా మూత పెట్టి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆవిరి అనేది అస్సలు బయటికి పోకూడదు. అలా మూత మీరు సెట్ చేసుకుని ఉంచుకోవాలి. దానిపైన బరువు వెయిట్
చాలా వెయిట్ ఉండేది పెట్టుకుంటే మంచిది. ఇలా బిర్యానీ అయిపోతుందన్నమాట. రైస్ ఉడికిందా లేదా అన్నది మీరు చెక్ చేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా పెట్టుకోవచ్చు. రైస్ అయిపోయిందన్న తర్వాత మీరు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన వదిలేయాలి. వదిలేస్తే మనకి రైసు మొలకలు వచ్చేటట్టుగా వస్తుంది. అలా అయితే బిర్యానీ దమ్ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.